7వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. 11 నుంచి 16 వరకు చదువుకుందాం. మార్చి వెంటనే ఆయన నయ్యూనను ఒక ఊరి వెలుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచుండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోచున్నవారు వారిని నిలిచిరి. చదవండి. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. పదిహేడు అందరం చదువుకుందాం. ఆయన కూర్చున్న ఈ సమాచారం వ్యాపించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులకు పాత్రుడు తండ్రి. ప్రభువా, సర్వాధికారి, సర్వసృష్టికర్తను దేవా, మీకు స్తోత్రాలు. నిన్న నేడు మారని దేవుడిగా మాకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు ఈ యొక్క ఆరాధన రోజు, పునరుద్ధరణ రోజు ప్రభువా, చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. సహాయం చేయండి. అదేవిధంగా ఇంతవరకు పాటలతో కనపరిచినాం. పాటల్లో మాతో నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు, ఆరాధన వర్తమానంలో గెలుచుండగా మీరు ఎంతో సహాయం చేయండి. ప్రభు, మేమైతే నిమిత్త మాత్రం ఎందుకు పనికిరానటువంటి వారు నా తండ్రి, అలాంటి వారు మమ్మల్ని వాడుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రభు, నా యొక్క స్వరాన్ని వాడుకోండి. తలంపులు మీవి, స్వరము నాది. అవును తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరానం ప్రచారం ట్రాన్స్ఫర్ ఇచ్చారు. మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రాలు, మాతో ఉన్నందుకై స్తోత్రాలు, మా ముందు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి, ఇంకా రావాల్సిన వారు త్వరగా వచ్చిన ప్రభా, యొక్క ఆరాధనలు వాళ్ళ ముందు భాగం దయచేయండి. రానేటువంటి వారిని క్షమించండి. రాగలిగి రాను తొందరగా తీసుకురండి. సహాయించమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు ఎటువంటి కాపాడమని, అది అంతవరకు చివరి వరకు మాతో నడిపించమని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలో దేవుడు మనకు బయటపరుస్తున్నాడు. ఇక్కడ ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తాం. ఇంకా చదివినటువంటి 7వ అధ్యాయంలో 7:11లో 3 క్రియలు మనం చూస్తాం. ఏంటంటే 11లో ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? మనం చనిపోయిన ఒక యువకుని చూస్తున్నాం. ఆ యువకునే మూసుకుని వెళ్తున్నారు. రెండవదిగా ఆయన కనికరపడి 7వది నామతో చెప్పి ఆయన కనికరాన్ని చూస్తున్నాం. 3వది చిన్నవాడిని లేపబడుతుండగా బ్రతికిస్తుండగా చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆ యొక్క బాలుడు, చనిపోయినటువంటి బాలుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క మార్గంలో ప్రభు యేసుక్రీస్తు వారు వెళుతున్నారు. అంతేగాని ప్రభు యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఆహ్వానించలేదు. ఎందుకంటే ముందు ఒక 11వ ముందుగా ఆయన ఒక అద్భుత కార్యాలు చేసి అక్కడి నుంచి వేరుగా వెళ్తున్నారు. కానీ వారైతే వారి పాటికి వెళ్తున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క మార్గంలో వచ్చి వాళ్ళని ఆ యొక్క సమూహాన్ని చూసి వాళ్ళని ఆపి అడుగుతున్నారు. అక్కడ ఏమని, అక్కడ ఎంతోమంది వెళ్తున్నారు. ఆ ఊరు వాళ్ళు, ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఏదబ్బా ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారు, ఏమైందా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సకలమో ఎరిగిన దేవుడు. ఆయనకి తెలుసు ఈ రూట్లో ఇట్లా వెళ్తారు, వీళ్ళని మనం ఈ యొక్క కార్యం చేయాలి. ఆల్రెడీ ఒక అద్భుత కార్యం, విశ్వాసంతో ఒక అద్భుత కార్యం చేసి వస్తున్నాడు. 19 నుంచి చదివినట్లయితే 9లో చూడమ్మా, 9వ వచనం. ఈ మాటలు విని ఎందుకంటే ఆ యొక్క దాసుడు, ఇది సబ్జెక్ట్ ముందుగా అయినా కానీ
అక్కడ ఆయన ఒక విశ్వసించాడు కాబట్టి ఆయన్ని బతికిస్తూ ఆ మార్గాన వెళ్తున్నాడు. ఆ టైమింగ్ ప్రభు యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. ఇక్కడి నుంచి వెళితే అక్కడ ఈ అబ్బాయిని బతికించవచ్చు అని. అది కానీ అందరికీ తెలియదు, ఆమెకు కూడా తెలియదు. ఆమె ఒక విధవరాలు. ఒక అద్భుత కార్యం చేస్తూ వస్తున్నాడు దేవుడు. ఏంటంటే ఆయన కనికర పడుతున్నాడు. ఆయన మనం అడగలేనిది ఇచ్చేదే కృపా కనికరం. అక్కడ మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కనికరపడి. మన దేవుడు ఎవరు? కనికరపడేవాడు. అందుని నిమిత్తమైన దేవుని మనము ఆరాధించాలి. మనకని అక్కడ చనిపోయిన అతన్ని లేపుతూ వస్తున్నాడు. తర్వాత ఆ తల్లికి ఆయన్ని అప్పచెప్తున్న ఆమె విధవరాలు తన కొడుకును పోగొట్టుకుని ఎంతో బాధతో ఉన్నది. ఆమెని ఆ బాబు అక్కడ ఆపమన్నాడు. వాళ్ళు ఆపడంతో వాళ్ళు ఏం చేశారంటే నిలిపిడి ఆయన చిన్నవాడ లెమ్మని ఆయనతో ఒక్క మాట చెప్పగానే అబ్బాయి లేచి కూర్చున్నాడు. ఎంత అద్భుత కార్యం! చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. మన జీవితాల్లో కూడా అది శారీరకంగా బాబు చనిపోయినాడు. దేవుడు వచ్చి ఆ బాబును లేమన్నాడు. వాళ్ళ తల్లికి అప్పచెప్పినాడు. అక్కడ ఆయన కరుణను చూపిస్తున్నాడు. అది శారీరకంగా. మన ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా మనం అపవాది చేతులు చనిపోయిన వారుగా ఉంటున్నాం. పాపములు ఊబిలో విరుక్కున్న వారం ఒకప్పుడు. మనము కూడా పుట్టుకతోనే మనము రక్షించబడ్డ వాళ్ళం కాదు. ప్రతి ఒక్కరం ఒక యవ్వన కాలం ఉన్నాం, దేవుని ఎరుగకున్నాం. చాలామంది మేము ఫస్ట్ నుంచి క్రైస్తవులు ఉన్న వాళ్ళు కూడా దేవుని ఎరగరు. ఎందుకు మన కోసం చనిపోయినారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతోమంది క్రైస్తవులు అయినప్పటికీ అపవాది చేతుల్లో ఉంటాం. ఎన్నో దుష్కార్యాలు చేస్తుంటాం, ఎన్నో క్రియలు చేస్తుంటాం. కాలేజీ లైఫ్స్లో సినిమాలు చూడొచ్చు, అబద్ధాలు చెప్పచ్చు. పాప భూమిలోనే మనం ఉంటున్నాం. మా మట్టుకైతే మేము ఎరగనప్పుడు అంతా మనం ఎవరి చేతిలో ఉన్నాం? అపవాది చేతిలో ఉన్నాం. అపవాది ఎలా చెప్తే వెళ్తున్నాం. ఆ యొక్క చీకటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అదే మరణం. అప్పుడు ఇంకా మనల్ని ఎక్కడ తీసుకెళ్తా? తప్పువర్తుంటే మరణ ఛాయలు నరకానికి తీసుకెళ్తుంది. అదే ఒక మరణం. ఆ మరణం నుంచి మనకు ఎవరు కాపాడుతూ వచ్చాడో? ప్రభు యేసుక్రీస్తు వారు ఎట్లా కనికరిస్తూ వచ్చినాడు, మనల్ని కనికరిస్తూ వచ్చినారు. ఆయన యొక్క కనికరం మనపై చూపిస్తూ బతికిచ్చి మనల్ని రక్షణలోకి నడిపిస్తూ వచ్చినాడు, ఈ యొక్క పరిశుద్ధ మార్గంలోకి. అందు నిమిత్తమై మనం ప్రభువా నాకు కనికరం పూర్ణుడివి, కనికరం కృపా కనికరం గలదేవా మమ్మల్ని బతికించినందుకై స్తోత్రాన్ని ప్రార్థించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక 33.5 సంవత్సరం జీవిస్తూ ఆ యొక్క తండ్రి ప్రకారం ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన ఒక రక్తాన్ని చిందిస్తూ ఆ రక్తంతో మనల్ని కాపాడుతూ వచ్చినాడు. రక్తంతో కడగబడ్డాం మనం. ఆ రక్తంతో మనల్ని కొన్నవారు. అది మనం అడిగినామా? కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి అందరూ నశిస్తున్నారు. నశించే వాళ్ళని మనం రక్షించాలని ఒక లోకానికి తండ్రి ప్రకారం వచ్చాడు, చిత్తం ప్రకారం వచ్చాడు. ఆ యొక్క కనికరం మన మీద చూపించేదానికి ఈ లోకానికి వచ్చినాడు. ఏ పాపం ఎరుగని ఆయన మన పాప భారం ఆయన ఎత్తినేసుకొని మనల్ని రక్షించుటకై, విమోచించుటకై, మనల్ని కాపాడుటకై, నిత్య రాజ్యాన్ని చేరుటకై ఆయన శిక్ష అనుభవిస్తూ వచ్చినాడు. కొరడాలతో కొట్టించుకున్నాడు. గెత్సేమనే తోటలో కన్నీరు రక్త బుడ్డవలే కార్చినాడు. 7 మార్లు. 7 అనేది ఒక మంచి సంఖ్య, విలువైన సంఖ్య. అన్నిటికీ మనం వారానికి 7 రోజులు ప్రభు యేసుక్రీస్తు 7 దగ్గరలో కూడా రక్తం కార్చిన స్థలాలు అయినా ఇప్పుడు కాదు, కానీ సందర్భం చెప్తున్నాడు. అలాగా గెత్సేమనేలో కార్చినాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. ఎంతో రక్తం పోయింది. ముళ్ళ కిరీటంతో పెట్టించుకున్నాడు. సిలువను మోస్తూ వెళ్ళినాడు. ఆ రక్తం అంతా దారాలుగా కాల్సిన ఒక్కరు కూడా కానీ మన యొక్క లోకస్తులు దయ దేవునికి అవసరం లేదు. ఆయన ఒక ఏర్పాటు, ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చినాడు. ఆ యొక్క తండ్రి పంపించినాడు. తర్వాత సిలువ వేయబడ్డాడు. సిలువలో మరణిస్తూ వచ్చినాడు. తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. అదేవిధంగా అబ్బాయి బాలుడు చనిపోయిన బాలుని తీసుకెళ్తుండగా దేవుని కరుణ అబ్బాయి పైన చూపిస్తూ వచ్చినాడు. తిరిగి లేచి వాళ్ళ తల్లికి అప్పచెప్పాడు. అలాగే మనల్ని కూడా మన జీవితాల్లో మనం పాపపు ఊపిలో ఉన్న మనల్ని, మరణ ఛాయలో దగ్గర ఉన్న మనల్ని ఆయన యొక్క రక్తం, శిలువ రక్తం, ప్రతి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడుగునని సెలవిస్తూ ఆ యొక్క రక్తంతో మనల్ని కడుగుతూ వచ్చినాడు. మనకు విమోచన చేస్తూ వచ్చినాడు. మనల్ని రక్షణలోకి పరిశుద్ధులుగా, ఆయన కుమారునిగా, ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చినాడు ఆయన యొక్క దేవుడు. అందు నిమిత్తమై మనం దేవుణ్ణి యేసుక్రీస్తు ఆరాధించాలి. ఒక కరుణ గల కృపా కనికరం గల దేవుడు మనకి ఉన్నందుకై
ఆ యొక్క రోజున మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. చనిపోయిన వారి నిమిత్తం ప్రభు అయిన దేవుడు మనల్ని కాపాడేవాడు కూడా. అదే లోకాసు వార్తలో 7:22 చూడండి ఒకసారి. అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటి నడుస్తున్నారు, ఈ విషయమై ఉత్తరం ఇచ్చాను అని వాళ్ళు కనికరపడుతూ, దేవుడు మన మీద కనికరపడిన విషయాలను ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ అందరికీ సువార్తగా చెప్పమంటూ కూడా పంపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 1:50 చదువుకున్న ఒకసారి. 1:50లో కనికరం గురించి ఏం చెప్తున్నాడు చూస్తున్నాం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు. ఎవరికంట? దేవుని యందు భయపడాలి. ఈ దినాల్లో మనం దేవుని యందు భయం ఎవరికీ లేదు. భయభక్తులు ఏం చేయాల్సింటే దేవుడు మనం క్షమించేవారు ఉన్నారు. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు క్షమించేవాడు వాస్తవమే. కనికరము కలవాడు, కృప గలవాడు, కృపా కనికరం కలవాడు, సమాధానికే కర్త ఆయన, విశ్వాసానికే స్వరూపం అంటే ఆయన రూపమే విశ్వాసం. అలాంటి దేవుడు మనకున్నాడు అని మనం కేర్లెస్ అయిపోయింది. దేవుడు మనల్ని క్షమిస్తాడు అనే దానివల్ల మన యొక్క చాలామందికి భయం లేదు. కానీ ఆయన కనికరం, కృపా కనికరం పొందాలంటే ఆయన ఎలా ఉండాలి? మనం భయభక్తులు కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. భయం అంటే ఆయన మందిరానికి సమయానికి రావటం, వాక్యం చదువుకోవటం, ప్రార్థించటం, దేవుని చెప్పిన పాటించటం, ఆజ్ఞను అతిక్రమించకుండా మనం ఉండటం, ఇవన్నీ భయం కలిగి ఉండేవి. ఆరాధించటం ఇవన్నీ కూడా క్రమంగా చేస్తూ ఉండాలి. దేవుని యందు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, రెండూ కలిగి ఉండాలి. ఒకటి పనికిరాదు. భయభక్తులు కలిగి ఉన్న ఆశీర్వదించబడి ఉన్నారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు కదా భయభక్తులు గల్లవాడు కాబట్టి ఆయన ఎంతో ఆశీర్వదించబడ్డాడు. అలాగా చూస్తే చాలామంది భయభక్తులు కలిగి, ఎప్పుడైతే ఆ భయం కలిగి ఉంటామో అప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందగలుగుతాం, కృపా కనికరాన్ని మనం పొందగలుగుతాం. రెండవదిగా చూస్తే దేవుడు అక్కడేం జరిగిందంటే ఒక కార్యము, ఆమెను దేవుడు చూస్తూ వచ్చినాడు, పిలవలేదు. ప్రభు ఆమెను చూచి, అంటే చూశాడంటే ఆమెను ఎరిగినాడా లేదా? ఎరిగాడు. అక్కడ రెండవదిగా ఏంటంటే మొట్టమొదటి ఆయన కనికరం చూపిస్తూ వచ్చినాడు, ఆ బాలుని బతికించాడు, ఆ విధవరాలికి ఆమెని అప్పచెప్పాడు, ఆమె సంతోషించింది. రెండవదిగా ఆమెను చూచినాడు. మనకు రెండవదిగా ఎవరంటే చూచుచున్న దేవుడు, మనల్ని చూచే దేవుడు. అందుకనే మన దేవునికి సర్వాంత్రియామి అనే పేరు ఉంది. అన్న వచనంలో ఉంది, చూపించే సమయం చాలు. అలాగా సర్వాంత్ర్యం అంటే ఏంది? మొత్తం ఎరిగినవాడు, అన్నీ చూస్తుంటాడు. దానికి చూడండి ఒకసారి యోహాను సువార్త 2:24. యోహాను 2:24 రాయబడింది, చూద్దాం ఒకసారి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన వశం చేసుకునలేదు. ఎరిగినవాడు ఎవరంట? ఆంతర్యం, మన హృదయాంతరంగా ఎరిగినవాడు ప్రభువు యేసు. మనం అనుకుంటాం మన కార్యాలను చూడలేదు దేవుడు అనుకుంటాం, మనం లోపల ఆలోచిస్తున్నాం, మన క్రియలు చూడలేదు అనుకుంటాం, కానీ మన అవసరతలు గమనించలేదు అనుకుంటాం, కుటుంబంలో ఏందబ్బా ఈ బాధలు దేవుడు నన్ను గమనించలేదు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన గమనిస్తుంటాడు. కానీ ఎప్పుడు కృపా కనికరం ఎప్పుడైతే కావాలో ఆయన మనం చూసే దేవుడిగా మనకున్నాడు. అందు నిమిత్తమై మనం ఆయన్ని ఆరాధించాలి. రెండవదిగా మనం చూస్తున్న దేవుడిని ఆయన మీరే, మా కష్టాలు ఎరిగిన దేవుడు మీరు అని మనం రెండవదిగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి చాలామంది అనుకుంటాం, దేవుడు నన్ను గమనించట్లేదు, నా ప్రార్థన ఆలకించటం లేదు, ఏంది కష్టాలు అంటాం. మనం క్రైస్తవ జీవులు ఎప్పుడైతే కష్టాలు అనుభవిస్తామో అప్పుడే దేవుడికి మనము దగ్గర అవుతాం. మనకు ఆ యొక్క సూక్ష్మం తెలియదు. కష్టాలు భరించాలి. మన కోసం మన దేవుడు, మనం ఎవరమై ఏ పాటివారం అసలు? మన కోసమే దేవుడు ఆయన యొక్క లోకానికి వచ్చినాడు, రక్తం చిందించాడు, నిన్ను నన్ను అపారమైన ప్రేమతో కాపాడుతూ వస్తున్నాడు. ఆయన కృపా కనికరం మన యందు చూపిస్తున్నాడు, మళ్ళా మనల్ని చూస్తున్నాడు.
మనల్ని గమనిస్తున్నాడు, మన యొక్క కష్టాలు ఎరుగుచున్నాడు. అక్కడ ఎవరో లేరు అనుకున్నా కానీ ఆ వెధవరాలకి ఆయన చూసినాడు, ఆమెను ఎరిగినాడు. ఆమె ఎంతో బాధపడుతుండొచ్చు. వెధవరాలంటే తండ్రి లేడు, ఎలా కుమారుడు చనిపోయినాడు, ఆమె ఎంత క్షోభపడుతున్నారో మనం చూస్తామా? ఆ ఏడుపును చూస్తామమ్మా, ఏం కాదని ధైర్యం చెప్తాం. కానీ ఆమె హృదయాంతరంగం, మన హృదయాంతరంగం ఎరిగిన దేవుడు మనకున్నాడు. మనము కూడా క్షీణించిపోయేటప్పుడు ఆయన మనల్ని కూడా ఆదుకుంటాడు. కానీ కొన్ని పరీక్షిస్తాడు మనల్ని. యోబుని ఎలా పరీక్షించాడో చూశారు కదా. చివరి వరకు ఆయన పరీక్షలోనే ఉన్నాడు. స్నేహితులు దూరం అయిపోయారు, ఆస్తి దూరం అయిపోయింది. చివరికి వాళ్ళ భార్య కూడా ఏందంటే మీరు ఇంకా చీ అనేది భార్య అంటే ఎవరు? పక్కటేమో భరించేది భార్య భర్త అంటే ఒకరినొకరు భరించుకునేవారు జీవితాంతం. ఆమె భాగస్వామ్యం ఏమనేదంటే, ఏందయ్యా మీరు అంత దేవుణ్ణి అంతికించుకున్నాడు. ఆయనకి ఆయన దేవుడు చూస్తున్న దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన్ని కాపాడవచ్చు. అందు నిమిత్తమై మమ్మల్ని ప్రభువా మాకు నన్ను ఆదరించే చూస్తున్న దేవుడుగా నాకున్నారు అని మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంతకే కాదు, అంత మాత్రమే కాదు. కింద చూసినట్లయితే ఆమెకిచ్చి ఆమెని కనికరపడి చెప్పాను. ఏడవద్దంటే ఏందమ్మా? ఓదారుస్తూ వచ్చినాడు. ఏం చేశాడు ఆడ? మూడవదిగా ఓదారుస్తున్నాడు. ఏడవద్దు ఆయన గమనించాడు. ఆమె పిలిచిందా? ఇక్కడ ఎవరు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారంట, సువార్త ప్రకటిస్తున్నాడు, అందరినీ అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఒకసారి మనం తీసుకెళ్దాం అని ఆలోచన వచ్చింది ఆమెకే. తీసుకెళ్తుంది మామూలుగా. కానీ చూస్తున్న దేవుడు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆమెని ఏడవద్దు అంటాడు. ఏడవద్దు అంటే అర్థమైంది, ఓదార్స్తూ వచ్చినాడు. నేనున్నాను, భయపడద్దు అని. మూడవదిగా దేవుడు మనకు ఓదార్చే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క జీవితంలో, కుటుంబంలో, మన యొక్క ఉద్యోగాల్లో, మనకు చదువుల్లో, మన కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి గ్రామంలో ఎన్నో కష్టాలు చాలా బాధపడతాం మనం. కానీ మనకెవరున్నారు? మనం ఎవరు లేమనుకుంటాం. ఏంది కష్టాలు మనకే రావాలా? అవును, మనకే రావాలి. ఎందుకంటే ఆయనకి దగ్గర అవ్వాలంటే మనం కష్టాలు రావాలి. అందరం కష్టాలు పడ్డావాలి, ప్రతి ఒక్కరం పడుతున్నాం, సాక్ష్యం చెప్తున్నాం. ఆ కష్టాల్లో కొంతమందికి దేవుని దగ్గరకు రానివ్వడమే ఆ యొక్క ఇబ్బందులు పడతారే. కానీ మనం దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నప్పుడు మనము ఆ కష్టాల నుంచి బయటపడతాం. అదే మనలో గొప్పతనం, దేవుని గొప్పతనం. ఎందుకంటే ఆయన కృపా కనికరం గల్లవాడు, చూస్తున్న దేవుడు, ఓదార్చే దేవుడు. తర్వాత ఆ పక్కన ఒక పదం చదమ్మా. దగ్గరకు వచ్చి నిలిచి కూర్చుండి అప్పగించటం ద్వారా ఏమవుతుందంటే ఆదరిస్తూ వచ్చినాడు. ఏమందంట? ఆదరిస్తున్నాడు, ఇచ్చినాడు, అప్పగిచ్చినాడు, ఆమె సంతోషపరిచాడు, ఆదరించినాడు. చనిపోయిన తర్వాత మనం ఆదరణ కొడుకు ఎందుకు పెడతాం? ఒక ధైర్యం కోసం, ఆదరించేదాని కొరకుగా ఇస్తాం. ఆయన చూచుచున్న దేవుడుగా ఆమెని ఓదార్చాడు. తర్వాత నాలుగోదిగా ఆదరిస్తూ వచ్చినాడు. అలాగే దేవుడు మనకి ఆదరించేవాడుగా మనకు ఉంటున్నాడు. అందుకు మన నిమిత్తమై మనం మన యొక్క గత జీవితాన్ని, పాపంలో మునిగున్న మనం ఎవరమైనా సరే, దేవుని ఎరగక ముందు అందరము పాప ఊబిలో ఉన్న వాళ్ళమే. ఏ విధంగానైనా సరే, అనారోగ్యంగా అయినా సరే, అపవాది అయినా సరే, ఇబ్బందులు ఉన్నా సరే, మనం అపవాది ఉచ్చులో ఉన్న వారమే. ఆయన కృపా కనికరం మన మీద ఉంచి మనల్ని బ్రతికిస్తూ వచ్చినారు. తర్వాత ఆయన సిలువలో వేలాడి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు, మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఆయన రక్తంతో మనం కొన్నాడు. మనం ఎవరమే? దేవుని బిడ్డలం. ఆయన హస్తం కింద జీవించేవాళ్ళం, ఆయన కృపా కనికరం కింద మనం జీవించేవాళ్ళం. అందుకని ఎంత అవంతరాలు వచ్చినానో మనం భయపడకూడదు. లోక 1:50 చదివింది అదే, భయపడకము. భయం పడకుండా ఉంటే ఆయన కృపని మనం కనికరాన్ని పొందగలుగుతాం. మనం అనుకుంటాము మనం ఎన్నో ప్రాణం చేసాం, మనల్ని దేవుడు గమనించలేదు అనుకుంటాము. కానీ అడగకుండా ఇచ్చేదే కృపా కనికరం. అందు నిమిత్తమై మనం దేవుడిని ఆరాధించాలి. రెండవదిగా చూస్తున్న దేవుడుగా
మనం ఆరాధించాలి. తర్వాత మనకి ఎట్లా ఉన్నాడో ఓదార్చే దేవుడిగా ఉన్నాడు, తర్వాత ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ఈ 4 కూడా మనం ఎలా ఆరాధించాలి? 2 కొరింథీయులు 1:3 ఒకసారి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన సువార్తలో, కనుకరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతింపబడును. ఎవరిని ఆరాధించాలమ్మా మనం? చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు అని మనం ఆరాధించాలి. ఎందుకని? కృపా కనికరం ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, మనం చూచుచున్న దేవుడు, ఓదార్చే దేవుడు. ఈ వాక్యం ఆరాధించాలి మనం. ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ అనుసారం దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కీర్తనలు 54:2 చదువు ఒకసారి. దేవా నా ప్రార్థన ఆలకింపు, చాలు. ఎవరంట ఆదరించేది? ఎవరు? ఇప్పుడే చదువుకున్న దేవుడు ఆదరించేవాడు, ఓదార్చేవాడు ప్రభువే మనం ఆదరించాడు. కానీ ఎప్పుడు మనం అనుక్షణం దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాసం కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. అప్పుడే దేవుడు మనం కార్యాలు చేస్తూ ఉండాలి. బైబిల్ చదవాలి, వాక్యం. ఎప్పుడే దేవుడు మనల్ని చూచుచున్న దేవుడుగా ఉంటాడు. సర్వాంతర్యామి అంటే నిన్ను చూస్తాడు, మీ ఇంట్లో చూస్తాడు, ఈ ఊళ్ళో చూస్తాడు, అమెరికాలో దేవుడు, అన్నీ చూసే దేవుడు. ఆయన శక్తి గల దేవుడు. మార్తా మరి అంటారు, లాజర్ చనిపోయినప్పుడు, అయ్యో ప్రభువా మీరు ఇక్కడ ఉంటే లాజర్ బతికేవాడు కదా అంటాడు. దేవునికి తెలీదా? యేసుక్రీస్తు వారికి తెలీదా? తెలుసు. చనిపోతాడని తెలుసు, అక్కడ ఉంటే బతికిస్తానని తెలుసు, మళ్ళీ వచ్చి బతికిస్తానని తెలుసు. ఎందుకంటే హృదయాంతరమైన దేవుడు అన్ని. కానీ ఆ యొక్క 4 రోజుల తర్వాత వచ్చి కుళ్ళిపోయిన బాడీని, ఆ యొక్క శరీరాన్ని లేపటంలో ఏముంది? ఆయన మహిమని వ్యక్తపరుస్తాం. మహిమని వ్యక్తపరుస్తాం. చనిపోయినప్పుడే లేపంగానే మామూలు ఎన్నో మందిని బతికించినాడు. ఆ యొక్క శతాధిపతిని అతను బతికించినాడు, బాలుని బతికించినాడు. చనిపోయినటువంటి ఎంతో మందిని ఆయన విశ్వాసంతో బతికించినాడు, వాళ్ళ విశ్వాసంతో బతికించినాడు. కానీ 4 రోజులు కుళ్ళిపోయినటువంటి లాజర్ని బతికిటలో ఒక మహిమ ఉన్నది. ఈరోజు బైబిల్లో రాయబడింది, మనందరం చెప్పుకుంటున్నాం. అంతే, దానికి ఒక మహిమ కావాలి. కాబట్టి ఆయన ఆ ఊర్లో కూడా లేడు. లేకపోయినా కానీ బతికించే శక్తి గల దేవుడు, చూచుచున్న దేవుడు, నియంత్రణ అంటే ఎక్కడైనా ఉండే దేవుడు. అప్పుడు చెప్తాను, నేను ఎక్కడైనా ఉంటాను మార్తా, నేను ఇక్కడ ఉన్నా కానీ అక్కడున్నా కానీ మార్తా మరి చెప్తాను, నేను చూచుచున్న దేవుడు, నేను చూస్తూ నాకు తెలుసు అని చెప్పి ఒక మాటతో లాజర్ను పిలుస్తారు. లాజరు బయటికి రా. లాజరు ఏమవుతాడు? అప్పుడు లేచి వస్తాడు. విభ్రాంతి చెందుతారు. అయ్యా 4 రోజులు మామూలు కూలిపోయిన శవంతో లేచి వచ్చినాడంటే ఎంత ఆశ్చర్యకరం, అద్భుతకరం. ఆయనకు మహిమ కలుగుతుంది అన్నాడు. అలాంటి దేవుని మనం ఏం చేయాలంటే నియంత్రణ అంటే మనం చూచుతున్న దేవుడిగా ఉన్నాడు కాబట్టి మన దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. అలాగా మనకు 4 రకాలుగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా కనికరం గల దేవుడు, తర్వాత చూచుచున్న దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు. ఇన్ని విధాలుగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన మనం ఆరాధించక ఎలా ఉండాలి? ఖచ్చితంగా మనం యథార్థంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం యథార్థంగా ఆరాధించాలి. ఒకరి కోసం కాదు, మందిరంలో పెద్దగా ఆరాధించాలి కూడా కాదు, కానీ ఒక వాక్యానుసారము హృదయపూర్వకంగా ఆయన మన జీవితాల్లో కలిగినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన మన బాధలు చూస్తున్న దేవుడు, ఆయన గుర్తించగాలి. ఆయన కనికరం మనం ఎంత పొందినామో జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని రక్షించున్నాడు, ముఖ్యంగా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడిన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపా కనికరం మన మీద ఉన్న జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రోజులు భయంకరంగా ఉన్నాయి. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, అపవాది పొంచి ఉన్నది. లోకంలో ఉదయం లేస్తే వార్తలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. ఎన్నో జబ్బులు, విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి.
ఆ యొక్క జబ్బులు మనం ఎంతో వయసు చిన్నపిల్లలకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి. కానీ మనందరం మనం ఎవరి కింద ఉన్నాం? కృపా కనికరంలో ఉన్నాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ వచ్చినాం. మనం ఇంకా రాబోయేది కూడా రేపు మన దేవుని ముందు మనం నడుస్తున్నాం, ఆయనతో నడుస్తున్నామని మనం నడవాలి. కానీ భయపడుతూ నడవకూడదు, ఎదిరిస్తూ నడవాలి. అదేవిధంగా మనం ఒక్కొక్కరు జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 10:30 అందుకు 10:30 ఒక మనుష్యుడు దొంగల చేతులు చిక్కెను, దోచుకొని అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి జాలిపడి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లో వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించును. చాలు. ఇది అందరూ సండే స్కూల్ నుంచి ఉంటూనే ఉంటారు. కానీ దీనిలో మనం ఏమైతే విన్నామో, ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా మర్మాలని దీంట్లో కూడా ఉన్నాయి. ఒక సమరయుని కొట్టి ఆయన దొంగిలించారు దొంగలు. అప్పుడు ఆ రోజులు ఏముంటాయి? ఆయన బట్టలే దొంగిలిస్తారు. కొట్టారు ఏదో ఇప్పుడైతే బంగారం, ఇప్పుడైతే భయంకరంగా దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ అప్పట్లో కూడా ఆయన కొట్టి చంపినప్పుడు ఈ యాజకుడు ఏం చేస్తే వచ్చాడు, చూశాడు, కానీ పక్కగా వెళ్ళిపోయాడు. కానీ లేవీయుడు కూడా వచ్చినాడు. ఆయన ఏం చేశాడు? ఆయన ఏమైనా ఆదుకున్నాడా? లేదు. కానీ ఒక సమరయుడు మాత్రం ఆ ప్రయాణం పోచు అతను చూచి జాలి పడ్డాడు. జాలి అంటే ఆయన మీద కరుణ చూపిస్తూ వచ్చినాడు. కరుణ చూపించి దగ్గరికి పోయి ఆ నూనె ఆయన దగ్గర ద్రాక్ష రసం పూసి ఆయన్ని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని అక్కడ పూట దాంట్లో ఉండిచ్చి అంతతో ఆగలేదు ఆయన. ఆయనకి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వస్తాను, ఈయనకి ఎంతైతే అంత చేయండి అని చూస్తూ వచ్చినాడు. కానీ దీంట్లో మనకేం కనపరుస్తున్నాయంటే జాలిపడి ఆయన కరుణ కనపడుతున్నది. తర్వాత చూచాడు కదా, చూసిన దాంట్లో ఆయన ఓదార్పు కనపడుతున్నది. ఆయన తీసుకెళ్ళి ఇసిరాడు పడేయకుండా, లేకపోతే ఎట్టో ఒకటి పోవాయని పని నేను ఏదో అనుకుండా అతను తీసుకెళ్ళి ఒక భద్రంగా ఒక పూట పూడి, మనకు తెలుసు ఆ పూట పూడి అంటే వాళ్ళు పూటపాటికి అన్నం పెడుతూ ఒక స్టే ఇస్తారు ఉండేదానికి. అలాంటి దానికి ఒక పర్ డే ఇంత పే చేయాలి. ఈయనే అమౌంట్ కట్టి ఉండొచ్చు. అలాగా కట్టి ఒక ఆదరణ ఇస్తూ వచ్చినాడు. దీనిలో ఆదరణ కనబడుతుంది, ఓదార్పు కనబడుతుంది, కరుణ కనబడుతుంది. కానీ ఆయన దేవుడు చూచి, దేవుడు ఆయన మార్గంలో ఎవరు పంపాడో సమయం పంపించాడు. లేవీడు చూసాడు, వెళ్ళాడు, నాకు అనవసరం. యాజకుడు వెళ్ళాడు, ఇది నాకు అనవసరం. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే, స్నేహితుడు కొద్ది రోజుల ముందు ఒక యాక్సిడెంట్ కూడా కాదు, సైకిల్ తొక్కుతూ పెరాల్సి వచ్చేసింది. రోడ్డు నంచున పడిపోయారు. తెలిసిన వాళ్ళు చూస్తున్నారు, ఏమి ఇంతలా తాకపోతే ఆటో వేస్తాడు బాబు అతను వాళ్ళు చూసి తాగి పడిపోయాడని వెళ్ళాడు. ఇంకోటి తాగి పడిపోయాడని వెళ్ళాడు. వీళ్ళందరూ ఎదుగుతున్నారు. ఫోన్ చేస్తే అన్నాడు, ఏం చెప్పలేకున్నాడు. అందరూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, వెళ్తున్నారు. అతను చూసేసరికి ఎంత సాయంకాలం 6 అయింది. తీసుకెళ్ళి అప్పుడు హాస్పిటల్లో చేరిస్తే ఎట్లా దేవుని దేవులో రికవర్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు చూచి వెళ్ళేవాళ్ళు, ఆదరించరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపా కనికరం గల దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, కాపాడే దేవుడు మనకున్నాడు. అవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకొని ఇవన్నీ కూడా మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను పాత యొక్క జీవితం పాపానికి అప్పచెప్పున్నాను, నరకానికి పాత్రగా ఉన్నాను, అపవాది చేతులతో ఉన్నాను. ఆయన మీ యొక్క పరిశుద్ధ రక్తంతో నన్ను కాపాడి రక్షణ ఇచ్చినారు. తర్వాత పరిశుద్ధినిగా చేశారు. భక్సింగ్ గారు అడిగేదాకా నన్ను పరిచయం చేయడానికి మనం వెళ్ళినప్పుడు, సార్ ఫలానా బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్, తిరిగి జన్మించేవా ఏంటంట అంటే ఏంటి? చనిపోయి బతకడం కాదు, మన ఆత్మీయంగా
పాత జీవితం చనిపోయిందా? బతికున్నదా? తిరిగి జన్మించావు అంటాడు. అయ్యా రక్షించబడ్డానయ్యా. అప్పుడు మాట్లాడతాడు బ్రదర్, అప్పుడు ఏం సంగతి. కానీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క జీవితాల్లో దేవుని బిడ్డలుగా ఉన్నందుకు ఆరాధించే వారం బలలో పనులు ఎవరైనా సరే మనం తిరిగి జన్మించాలి. పాత జీవితాన్ని చనిపోవాలి. ఆయన కృపాకరిగా మనం బతికిస్తుంది. ఆయన పరిశుద్ధ రక్తంతో మనం కడగబడతాం, పరిశుద్ధులు అవుతాం, దేవుని బిడ్డలు అవుతాం, దేవుని సొత్తుగా ఉంటాం. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని దేవుని మరణం అంటే చనిపోయి లేటు అంటే సాదృశ్యం ఇదే. మన పాత జీవితం చనిపోవాలి, కొత్త జీవితం నూతనంగా జీవించాలి. దేవుని కుమారుడు వలె కుమార్తెల వలె జీవించాలి, ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మనం దేవుని ఆరాధించాలి. అప్పుడే మన ఆరాధన దేవుడు ఆనందిస్తాడు. మనం వినపాలి, అయ్యా నాకు ఇట్లే బాగాలేదు, అది కాదు ఇది కాదు, కొడుకు బాగుండాలి, వాడి జాబ్ ఈ జాబ్, డబ్బులు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, అవి కాదు మనం అడగాల్సింది. దేవుడు ఇచ్చిన ఒక్కటి చిన్నదైనా సరే మనం దేవుని ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడంట. ఈరోజు అన్నం పెట్టాను, ఈరోజు గడిచింది, నీకు స్తోత్రం ఆనందిస్తాడు. ఆయన నాకు 60 ఇల్లు కదా, లక్షలు ఇవ్వలేవంటే ఇస్తాలే, నీకు అవకాశం మనకి అవసరమైన దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకి ఏది అవసరం అది ఇచ్చేవాడు దేవుడు. చూస్తున్న దేవుడు. నీ కుటుంబం, నా కుటుంబం అన్నీ కూడా మనకి ఏది అవసరాలు చూసే దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న దేవుని మనం ఆరాధిస్తామా? కృపాకరి క్రమం దేవుడికి స్తోత్రం, చూస్తున్న దేవునికి స్తోత్రం, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ యొక్క మనసులో పెట్టుకుని దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాను. ఆరాధన